గొల్లపిల్లలకు కనిపెంచిన తల్లిదండ్రుల కంటే కన్నయ్య అంత ప్రేమపాత్రుడు ఎలా అయ్యాడు అని పరీక్షిత్తు అడిగిన ప్రశ్నకు సుఖమహర్షుల వారు ఇలా సమాధానమిస్తున్నారు. అఖిల జంతువులకు ఆత్మవల్లభుడైన భంగి బిడ్డలు ఇండ్లు పసిడి మొదలు వస్తువులెవ్వియు వల్లభంబులుగావు. సకలాత్మకుండైన జలజనేత్రుడు అఖిల జంతువులకు ఆత్మగావున ఘోషవాసులకెల్లను వల్లభత్వమునను మిక్కిలియొప్పే. మూడు లోకములను హితము సేయగ జలజేక్షణుండు మాయతోడ మూర్తిమంతుడై ఒప్పారు. కలడతండు నిఖిల గణములందు భవతి ధాతువెట్లు భావార్థమై సర్వధాతు గణమునందు తనరునెట్లు ఆ రాజా, మెలకువతో గమనిస్తే సృష్టిలో సర్వప్రాణులకు అన్నింటికంటే అత్యంత ప్రియమైనది తాను అంటే ఆత్మ. దాని ముందు బిడ్డలు, ఇండ్లు, వాకిండ్లు, వస్తువులు, వాహనాలు మొదలైనవన్నీ దిగదుడిపే. ఇంకా శ్రీహరి సకల ప్రాణులకు ఆత్మ అయినవాడు కాబట్టి గొల్లపిల్లలకు అతని తరువాతనే అందరూ అన్నీ. ఆ పద్మనయనుడు మూడు లోకాలకు మేలు చేయగోరి మాయను ఆసరాగా చేసుకుని ఒక ఆకారాన్ని ధరించి దిగివచ్చాడు. అతడు సర్వప్రాణుల లోపల బయట అంతటా నిండి ఉన్నాడు. సంస్కృతంలో భూ అనే ధాతువు ఉన్నది. దానికర్థం ఉండటం అని. ఉండటం అన్ని ధాతువులకు సంబంధించిన వ్యవహారమే కదా. ఆ విధంగా కృష్ణుడు అందరిలో అన్నింటిలో ఆత్మ అయి ఉన్నాడు కనుక అన్నింటికంటే అందరికంటే ప్రియుడవుతున్నాడు.